అండి, అస్సలాము అలైకుం. శేఖర్ రెబా కిచెన్. ఈరోజు మన వీడియో గెంజి అంటారు, ఆష్ అంటారండి. ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్ బియ్యం వేసుకున్నానండి, పెసరపప్పు వేసుకున్నానండి. తక్కువ మంట మీద రోస్ట్గా వేయించుకుందామండి. ఇలాగా రోస్ట్గా వేయించుకుందామండి. బాగా రోస్ట్గా ఏం చేస్తున్నానండి, చల్లారించుకుందామండి. పాత్ర పెట్టుకుందామండి, నూనె పోసుకుందాం కొద్దిగా. ఆష్ కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అండి. ఎర్రగడ్డ వేద్దామండి. బాగా నూనెలో బాగా రోస్ట్గా వేయించుకున్నాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అండి. తెల్లగడ్డ, అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. టమాటో, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు అండి. వాటర్ వేసుకుందామండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసినానండి. బియ్యము, పప్పు వేసి మిక్సీ పెడదామండి. ఇలా రవ్వ మాదిరి చేసుకోవాలండి. పప్పును బియ్యము రవ్వ మాదిరి చేసుకుంటే ఒక 1.5 స్పూన్ అంతా వేసుకుందామండి. ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా పొంగొచ్చినప్పుడు కలుపు పెట్టుకున్నారు కదండి, ఇది వేసుకోవాలి. వేసినాక ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలా. ఒక 10 నిమిషాలు బాగా నూకగా ఉండేదంతా బాగా ఉడకాలండి. బాగా ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాలు పెడదామండి. కొత్తిమీర, పుదీనా వేసేస్తామండి.
బాగా ఉడికిపోయిందండి. ఇలా పలసగా చేసుకుంటే కొంచెం చల్లారినాక చిక్కబడుతుందండి. ఇలా పలసగా చేసుకోండి ముందే. ఇలా గిన్నెలో వేసుకొని ఇలాగా కొద్దిగా మిక్చర్ వేసుకొని తాగితే టేస్ట్గా ఉంటుందండి. ఆష్ రెడీ అయిపోయిందండి. మిక్చరు మా వీడియో నచ్చితే లైక్ పెట్టండి, షేర్ చేయండి. కమెంట్లో ఎలాంటి రెసిపీ కావాలో కమెంట్లో పెడితే మీ షేర్ రెడీగా ఉంటుందండి వీడియో పెట్టేదానికి.